ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో గాయపడిన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. తిరిగి టీంలో జాయిన్ అయ్యేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడు. అండర్సన్ టెండూల్కర్ సిరీస్లో 4వ టెస్టులో పంత్ కాలువేలికి గాయమైంది. దీంతో 5వ టెస్టుకి దూరమయ్యాడు. ఈ కారణంగానే ఆసియా కప్ 2025కి కూడా సెలెక్ట్ కాలేదు. అయితే ఇప్పుడు రిషబ్ వేగంగా కోలుకుంటున్నాడు. వెస్టిండీస్ సిరీస్కి అతను రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గాయం తర్వాత పంత్ వెకేషన్ కోసం కొన్నాళ్ళు ఇంగ్లాండ్లోనే ఉన్నాడు. అక్కడ పాదానికి స్ట్రాపింగ్తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. రీసెంట్గా ఇండియా వచ్చాడు. తన రికవరీ ఎలా ఉందో తెలుసుకోవడానికి ముంబైలోని స్పెషలిస్ట్ డాక్టర్లను కలిశాడు. క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం పంత్ డాక్టర్స్ చెప్పిన రికవరీ టైం లైన్ ఫాలో అవుతున్నాడు. త్వరలో రీహాబిలేషన్ కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వెళ్లనున్నాడు. టఫ్ రికవరీల నుంచి కోలుకోవడం పంత్కి కొత్తేమీ కాదు. 2022లో జరిగిన కార్ యాక్సిడెంట్ నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పట్లో చాలా మేజర్ సర్జరీలు జరిగాయి. నడవడం కూడా చాలా కష్టమైంది. ఇవన్నీ ఎదుర్కొని గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పాదానికి అయిన గాయం నుంచి కూడా వీలైనంత త్వరగా కోలుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆసియా కప్ మిస్ అయిన తర్వాత పంత్ అక్టోబర్లో స్వదేశంలో జరిగే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సిరీస్ ను టార్గెట్ గా పెట్టుకున్నాడు. టీమిండియా వెస్టిండీస్ తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ 2025 అక్టోబర్ 2న అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2 టెస్ట్ 2025 అక్టోబర్ 10న కోల్కతాలో మొదలవుతుంది. ఈ సిరీస్ కి పంత్ అందుబాటులో ఉండాలా లేదా అనేది బీసీసీఐ మెడికల్ టీమ్ అప్రూవల్ పై ఆధారపడి ఉంటుంది. పంత్ టెస్ట్లకు రెడీగా లేకుంటే ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్ కి రీఎంట్రీ ఇవ్వచ్చు. టీమిండియాతో ఆస్ట్రేలియాలో అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు 3 వన్డేలు ఆడనుంది. కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి పంత్ వన్డే క్రికెట్ ఆడలేదు. కానీ 2027 ప్రపంచ కప్ కి అతడు కీలకంగా మారే అవకాశం ఉంది.